ఓట్ల పండగ వస్తుంది అంటే అందరి కళ్ళల్లో ఆనందం. మరి దారిద్ర్య రేఖకు దిగువనున్న పేదవాళ్ళలో ఆ 10 రోజుల పాటైనా పచ్చడి మెతుకులు మాని పార్టీల జెండాలు మోస్తూ బిర్యానీ ప్యాకెట్టు, సాయంత్రం సారా బాటిల్, ఓటుకి ఒక 1000 రూపాయలు అని అక్కడక్కడ గుమిగూడిన గుంపుల గుసగుసలు మొదలయ్యాయి. అయితే ఓటు ఓటుకున్న విలువల గురించి ఒక్కసారి తెలుసుకుందామా? 25వ తేదీ 10వ నెల 1951వ సంవత్సరం నుండి భారతదేశంలో 22వ తేదీ 2వ నెల 1952వ సంవత్సరం వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటు అనే ఒక ఆయుధం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలని, ఓటు అనే ఆయుధం ప్రతి ఒక్కరికి చెందాలని వాదన చేసి రాజ్యాంగం పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఆర్టికల్ 324 రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 లోబడి ఎన్నికలు నిర్వహిస్తారు. మన దేశంలో మొట్టమొదటి ఎలక్షన్ కమిషనర్గా సుకుమార్ సిండే 21వ తేదీ 3వ నెల 1950వ సంవత్సరం నుండి 19వ తేదీ 12వ నెల 1958వ సంవత్సరం వరకు కొనసాగారు. అప్పటి నుండి 1972 వరకు జరిగిన ఎన్నికల్లో ₹1 అంటే ₹1 కూడా డబ్బు ఓటర్కు ఇవ్వకుండా ఎన్నికలు జరిగాయి. అంటే కాలం కాళ్ళకు దండం పెట్టుకుందామా? ఒక ప్రశ్నార్థకమే. 2019 వరకు 67 సార్లు దేశంలో ఎన్నికలు నిర్వహించారు. 2019 ఎన్నికల విశ్లేషణ ప్రకారం కులం, మతం, వర్గంతో కూరుకుపోయి ఇతను ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు అర్హుడా అనర్హుడా అన్న విషయాన్ని పక్కన పెట్టి మా కులం, మా మతం, మా వర్గం అనే అహంకార కోరల్లో కూరుకుపోయి ఓటును కొనడం, అమ్మడం వలన వ్యవస్థను శ్మశాన వాటికలా తయారు చేశారు. ఓటు మనకు రాజ్యాంగం ఇచ్చిన బ్రహ్మాస్త్రం. మందుకి ముక్కకి 3 అనాలకి మురిసిపోయి అమ్ముడిపోయిన నాడే బానిస సంఖ్యల బందికానాకు బాటలు వేసినట్టు. ఇకపోతే యువతరం ఏమనుకుంటుందో చూద్దామా? డిగ్రీ కాలేజీ అమ్మాయిలు ఏమనుకుంటున్నారో విందామా? పరిశీలించడం, ప్రశ్నించడం మానేసి ఫోన్లకు పరిమితమై అభిమాన పోస్టర్లకు అమ్మానాన్నలతో గొడవలు పడి గుర్తుండిపోయేలా నడిచే బాటలకు అడ్డదిడ్డంగా బ్యానర్లు కట్టే తరంగా యువతరం మారిపోయింది. మారాలి, సమాజం మారాలి, మనం మారాలి, సమాజాన్ని మార్చాలి. నడుం బిగిద్దాం. ఇదే గరుడా టీవీ యాజమాన్యం నినాదం. మై ఓట్ ఈజ్ నాట్ ఫర్ సేల్. శ్రీకాళహస్తి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ముందున్నాం. ఇప్పుడు త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఇక్కడున్న ఉమెన్స్ స్టూడెంట్స్కి ఓటు పైన ఎంత అవగాహన ఉందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా. హాయ్ సార్, మై నేమ్ ఇస్ కే కీర్తి. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ సెకండ్ BCom CA ఇన్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఇన్ శ్రీకాళహస్తి. ఓటు ఏమాత్రం ఉంది? మేమైతే చాలా వరకు టీవీలో, యూట్యూబ్స్లో, మొబైల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏ ఒక్క మూవీలో అయినా సరే ఒక ఓటు వాళ్ళ తలరాతను మార్చేస్తుంది. ఒక్క ఓటు వల్ల వాళ్ళ తలరాతలు మారిపోతాయి అనేసి చాలా దాంతో చూస్తున్నాం మేము. సో చూసినంత వరకు అయితే ఓటు వేసిన ప్రజల్లో ఏమైనా మార్పు వస్తుందో లేదో తెలియట్లేదు, కానీ వేయించుకున్న నాయకుల వాళ్ళ వైపు అయితే చాలా మార్పు వస్తుంది. కప్పు ప్రజల్లో ఎందుకు రావట్లేదో తెలియట్లేదు. అదే నాయకుల వైపు అయితే వాళ్ళు గెలిచిన తర్వాత మినిమం వాళ్ళకి మంత్లీ శాలరీ సమ్ ల్యాక్స్లో ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ఎమ్మెల్యేగా గెలవకపోయినా 5 years ఉంటారు, వాళ్ళకి శాలరీ వస్తుంది, వాళ్ళంతా సంపాదించుకుంటారు. మళ్ళీ వాళ్ళు కాకుండా ఇంకొక ఎలక్షన్స్ జరిగి వేరొక పార్టీ విన్ అయితే వాళ్ళకి చనిపోయేంత వరకు వాళ్ళకి పెన్షన్ అనేది ప్రభుత్వం కలిగిస్తుంది. కానీ ఇంత చేస్తున్నారు. మేము ఓటేయడం వల్ల నాయకులు వాళ్ళు నిలబడుతున్నారు, కానీ వాళ్ళని నిలబెట్టడం వల్ల మాకేంటి యూజ్ అనేది మాకైతే అర్థం కావట్లేదు. సో అంతగా ఎవరికేం తెలీదు. చదువుకున్న మేమైతే చాలా బాగా యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాం ఓటుని. సో యూ కెన్ చూస్ ద రైట్ పర్సన్ ఇన్ అవర్ స్టేట్ లీడర్ ఇన్ ఎలక్షన్స్. సో అందరం అయితే ఏ స్వార్థానికి భయపెట్టినా మనం భయంగా ఓటు వేయకూడదు. ఓటు అనేది చాలా స్వేచ్ఛగా మనం ఓటు వేయాలి. మనం సెలెక్ట్ చేసుకోవాలి ఒక రైట్ పర్సన్. ఎందుకంటే చాలా పూర్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళకి ట్యాక్సెస్ అని అవి ఇవి అనేసి చాలా మనీ అయితే తీసేసుకుంటున్నారు. సో అవన్నీ ఆలోచించి ఒకసారి దృష్టిలో పెట్టుకొని
మీరైతే ఒక నాయకుడిని అయితే మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. నేను సెకండ్ ఇయర్ బీకామ్ సిఏ చదువుతున్నా. శ్రీకాళహస్తి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. ఓటు మీద ఓటు వల్ల కలిగే ఓటు పైన అవగాహన దాని గురించి మాట్లాడుకుంటున్నాం. రాజకీయాలన్నీ జరుగుతూనే ఉంటాయి. 5 yearsకి ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. ఓటు మనం వేస్తున్నాం. ప్రజలు ఓటు వేస్తేనే ఏ నాయకుడినైనా సరే ఎన్నుకోగలుగుతారు. ఓటు వేసే ప్రజల జీవితం తలరాతలు ఏం మారుతున్నాయో లేదో తెలియదు, కానీ ఓటు వేయించుకునే రాజకీయ నాయకుల వాళ్ళ తలరాత అయితే చాలా మారుతుంది. మనం ఓటు వేస్తున్నాం అంటే వీ కెన్ చూస్ ద రైట్ పర్సన్ ఇన్ అవర్ స్టేట్ లీడర్. సో మనం ఓటు వేసి వాళ్ళని ఎంచుకునే విధానంలోనే మన జీవితం ఉంటుంది. దాని మీద వాళ్ళ తలరాతలు అయితే చాలా వరకే మారుతున్నాయి. అంటే రాజకీయ నాయకులకి ఎమ్మెల్యేగా గెలిస్తే నెలకి 1,50,000 శాలరీ వస్తుంది. కానీ వేసే ప్రజలకైతే వాళ్ళలో అయితే ఏ మార్పు రావడం లేదు. వచ్చినట్లు కూడా ఏ ఒక్క ఎలక్షన్స్ వచ్చినా ప్రజల్లో మాత్రం ఏ మార్పు రావడం లేదు. సో ఓటు వేసేటప్పుడు చాలా ఆలోచించి చాలా స్లోగా మనమే నిర్ణయం తీసుకొని ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఓటు హక్కు కలిగి ఉండండి, అన్ని హక్కులు పొందండి. అదే స్పీడ్లో ఏమైనా సార్ కదలి రండి